హలో వెల్కమ్ బ్యాక్. మేమైతే ట్రావెల్ చేస్తున్నాం. టైం చూస్తున్నారు కదా, 4:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మా వాడు అప్పుడు లేచి కబుర్లు చెప్తున్నాడు. మేమైతే హైదరాబాద్ వచ్చాము. ఈసారి అయితే తమ్ముడు పెళ్లి చేయడానికి వచ్చాను. ఎస్, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది పెళ్లి. దానికోసం అయితే నేను కార్తీ పూణే నుండి హైదరాబాద్ వచ్చాము. సో ఫస్ట్ రిచువల్ తో స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే గండ దీపం అంటారు. ఇది ఎత్తుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ముందైతే బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తాను. మా డాడీ వాళ్ళు 3 brothers 1 sister. ఈ 3 brothers లో మా డాడీ వచ్చేసి సెకండ్ వన్. నాకు ఒక పెద్ద నాన్న, ఒక బాబాయి. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళ అబ్బాయిది పెళ్లి అనమాట. ఇదే మా ఇంట్లో లాస్ట్ పెళ్లి. మా చెల్లి వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది, మా అన్నయ్యకి పెళ్లి అయిపోయింది, నాకు అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడు పెళ్లి అనమాట. వీళ్ళే మా సైన్యం, అంటే మా డాడీ బ్యాచ్, ద తుళ్ళూరి ఫ్యామిలీ అనమాట. ఇక్కడ అందరం ఇంత ఖాళీగా కూర్చొని ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, మేళగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళని 9కి రమ్మంటే 11కి వచ్చారు. యాజ్ యూజువల్ లేట్. అంటే సౌండ్ తోనే తీసుకెళ్లాలంట. ఇంకా వాళ్ళు రాగానే ఇమ్మీడియట్ గా మా పిన్ని బాబాయ్ వాడికైతే దీపం ఎత్తేసారు. హైట్ ప్రాబ్లమ్స్ బ్రో. హైట్ కొంచెం ఎక్కువ ఉన్న కష్టమే, తక్కువ ఉన్న కష్టమే. అండ్ మా ఇంట్లో మేమంతా కొంచెం హైట్ ఎక్కువే, మా తమ్ముడు ఇంకా ఎక్కువ. సో ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇలా చీరలు పరుస్తూ వెళ్తారనమాట గుడి వరకు కూడా. ఆ దీపము కొండెక్కకూడదు, దీపం ఎత్తుకున్న మనిషి కూడా కాలు కింద పెట్టకూడదు. అలా శారీస్ పైనే నడుస్తూ వెళ్ళాలి. మాకైతే ఇంటి దగ్గర నుండి హార్డ్లీ 10 minutes మా ఆంజనేయ స్వామి టెంపుల్. బట్ దూరం ఉంటే మాత్రం చాలా కష్టం. అండ్ మోర్ ఓవర్ నిన్న వర్షం పడిందంట హైదరాబాద్ లో. అసలు బురదగా ఉన్నాయి రోడ్స్ అన్ని. ఆ శారీస్ పాపం వాళ్ళకి తీసి వేయడానికి చాలా టైం పట్టింది. వాళ్ళు తీసి వేసే గ్యాప్ లో వాడికైతే ఫుల్ గా చేతులు లాగేసాయి. చాలాసేపు అలా ఎత్తుకొని పట్టుకోవాలి కదా, ఇంకా వీడికి కూడా ఆ గొడుగు పట్టుకొని చేయి లాగేసింది. అండ్ ఫైనలీ మేమైతే మా హనుమాన్ టెంపుల్ కి రీచ్ అయిపోయాము. నేనైతే ఈ హనుమాన్ టెంపుల్ కి పర్సనల్ గా చిన్నప్పటి నుండి ఎవ్రీ ట్యూస్డే అండ్ సాటర్డే వెళ్తూ ఉండేదాన్ని. యాక్చువల్ గా మా ఇల్లు మా బాబాయ్ వాళ్ళ ఇల్లు జస్ట్ 2-3 minutes డిస్టెన్స్, పక్క సందులోనే అనమాట. సో ఇంకా టెంపుల్లోకి రాగానే 3 ప్రదక్షిణలు అయితే చేసి స్వామివారికి దీపం సమర్పించేశాము. దాని తర్వాత తీర్థము ప్రసాదము తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పెళ్లి కొడుకుని చేయడము. అవన్నీ కూడా కమింగ్ షార్ట్స్ లో పెడతాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్.